నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించిన తాజా నియమాలు 2025 మరియు 2026 అప్డేట్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల కూడా మీ ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మొదటగా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చేరాలంటే మీ ఛానల్కు తప్పనిసరిగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే గత 12 నెలల్లో 4000 వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఇందులో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఒరిజినల్ కాంటెంట్. 2025 నుంచి యూట్యూబ్ కాపీడ్, రీయూజ్డ్, లో ఎఫర్ట్ కాంటెంట్ మీద చాలా కఠినంగా ఉంది. ఇతరుల వీడియోలను కదేకదంగా అప్లోడ్ చేయడం, మూవీ క్లిప్స్కి కేవలం మ్యూజిక్ పెట్టడం లేదా ఒకే టైప్ వీడియోలను మళ్లీ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ రావడం చాలా కష్టం. ఏఐ కాంటెంట్ గురించి కూడా స్పష్టత ఇస్తున్నాను. ఏఐ వాడటం తప్పు కాదు, కానీ ప్యూర్ ఏఐ వాయిస్ మరియు హ్యూమన్ ఎఫర్ట్ లేకపోతే అలాంటి వీడియోలకు మానిటైజేషన్ రాదు. ఏఐ స్క్రిప్ట్ అయినా సరే, మీ వాయిస్, మీ ఎక్స్ప్లెనేషన్, మీ ఎడిటింగ్ ఉంటే అలాంటి వీడియోలు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాయి. రీయూస్డ్ కాంటెంట్ రూల్ గుర్తుంచుకోండి. టీవీ షోస్, న్యూస్ క్లిప్స్, మూవీస్ వాడచ్చు, కానీ మీరు వాటికి మీ ఎనాలిసిస్ లేదా కామెంటరీ ఇవ్వాలి. కేవలం క్లిప్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ దాన్ని రీయూస్డ్ కాంటెంట్గా గుర్తిస్తుంది. సెన్సిటివ్ టాపిక్స్ మీద కొత్త మార్పు. సూసైడ్ అవేర్నెస్, డొమెస్టిక్ వైలెన్స్, సోషల్ ఇష్యూస్ వంటి విషయాలపై ఎడ్యుకేషనల్ వేలో వీడియోలు చేస్తే ఇప్పుడు మానిటైజేషన్ వచ్చే అవకాశముంది, కానీ గ్రాఫిక్ సీన్స్ చూపించకూడదు. షార్ట్స్ మానిటైజేషన్ గురించి చిన్న మాట. షార్ట్స్కి కూడా యాడ్స్ వస్తాయి. ఒరిజినల్ షార్ట్స్ అయితే మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. కాపీరైట్ మ్యూజిక్ వాడితే ఇన్కమ్ తగ్గే అవకాశముంది. చివరగా ఒక ముఖ్యమైన సలహా: డైలీ వీడియోస్ కన్నా క్వాలిటీ వీడియోస్ చాలా ముఖ్యం. మీ వీడియోలో మీ వాయిస్, మీ థాట్, మీ వాల్యూ కనిపిస్తే యూట్యూబ్ తప్పకుండా మానిటైజ్ చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.